ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తనేమో చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే తన హస్బెండ్ తనని చీట్ చేస్తుంటే చూస్తుంది కాబట్టి. ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో తను ఆలోచిస్తూ ఉంటుంది. తన హస్బెండ్‌ని పిక్ చేసుకోవడానికి తను ఆఫీస్‌కి వెళ్తుంది. అలాగే తన హస్బెండ్‌కి కాల్ చేసి నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తున్నాను అంటే అవసరం లేదు. నేను వచ్చేస్తాను అని అంటాడు. కానీ తను ఆల్రెడీ ఆఫీస్ దగ్గరికి వచ్చి తన హస్బెండ్ ఏమో కార్‌లో వేరే అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటే చూస్తుంది. తనేమో ఏడుస్తూ ఉంటుంది. అలాగే తను చూస్తుందని అతను కూడా చూస్తాడు. కానీ సైలెంట్‌గా అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటే తను ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కాలేజ్ టైంలో మీట్ అవుతారు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని మ్యారేజ్ చేసుకుంటారు. అందరూ అనుకుంటూ ఉంటారు వీళ్ళు 10 ఇయర్స్ నుంచి ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అలాగే అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ కాబట్టి హాన్ తినని అస్సలు మోసం చేయట్లేడు. తినని ఇంత ఇష్టపడుతున్నాడు అని అనుకుంటారు. అలాగే హాన్ చాలా రిచ్. జియా యొక్క లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. తను రిచ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సో, అదంతా ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ పాపొచ్చి మమ్మీ ఏమైంది? డాడీ ఏమైనా బాధ పెట్టాడా? అంటే ఏం లేదు నాన్న నువ్వు స్కూల్‌కి వెళ్ళు. నేను బానే ఉన్నాను అనగానే తనేమో అక్కడి నుంచి స్కూల్‌కి వెళ్ళిపోతుంది పాప. అప్పుడే జియా ఏమో ఫుల్‌గా ఏడుస్తూ ఉంటుంది. సీన్‌లో ఏమో తన బెస్ట్ ఫ్రెండ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అలాగే తనకి చెప్తూ ఉంటుంది. తెలుసా హాన్ నన్ను చీట్ చేశాడు అని చెప్తూ ఉంటే తనేమో ఎలాంటి ఫీలింగ్ లేకుండా నార్మల్‌గా అవునా అంటే ఏంటి నీకు ముందే ఈ విషయం తెలుసా? అని అంటూ ఉంటే అవును తెలుసు అని అంటూ ఉంటుంది. ఏంటి మరి ఒకవేళ తెలిస్తే నువ్వు నాకెందుకు చెప్పలేదు? దీని గురించి అంటే నీ మంచి కోసమే చెప్పలేదు అని అంటుంది. ఏంటి అతను నన్ను చీట్ చేయడం మంచి విషయమా? అనగానే అవును అతను చీట్ చేస్తే ఏంటి? అతన్ని వదిలేయకుండా అతనితో లైఫ్ లాంగ్ ఉండాలని చెప్పలేదు అని అంటూ ఉంటే నువ్వు ఒక లాయర్‌వి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా! అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది. చూడు హాన్ చాలా రిచ్ పర్సన్. నీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నువ్వు ఎప్పుడైనా వర్క్ చేసావా? నువ్వు జాబ్ మానేసావా? లేదు కదా! నువ్వు ఒక మంచి విల్లాలో ఉంటున్నావు. అలాగే నీకు ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇన్ని ఇయర్స్ నుంచి లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నావు. సో, ఒకవేళ ఇప్పుడు నువ్వు అతనికి డైవర్స్ ఇచ్చినా కానీ ఏం యూజ్? నిన్ను నువ్వు పోషించుకునేంత శక్తి ఉందా నీకు? అని అంటూ ఉంటే ఏంటి నువ్వు నాకొక బెస్ట్ ఫ్రెండ్ అయ్యుండి నువ్వు ఇలా నన్ను తక్కువ చేస్తున్నావు అంటే అవును నిజమే కదా! ఒకవేళ నువ్వు అతనికి డైవర్స్ ఇచ్చావనుకో నువ్వు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు. ఆ అబ్బాయి కూడా సేమ్ అలాంటి పర్సన్ అయ్యుంటే అప్పుడు నీ సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ స్టార్టింగ్‌కి వస్తుంది కదా స్టోరీ అంతా అనగాని. సో, అలా అంటూ ఉంటే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను. కానీ నువ్వు ఇలా నన్ను అర్థం చేసుకున్నావని అస్సలు అనుకోలేదు. నా కాలేజ్ డే నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌వి. కానీ హాన్ యొక్క రిచ్‌నెస్‌ని అలాగే అతని కంపెనీలో వర్క్ చేయడానికి ఇదంతా చేసావు కదా! ఇప్పుడు నువ్వేమో నీ లైఫ్‌లో సెటిల్ అయ్యాక నువ్వు నన్ను వాల్యూ ఇవ్వకుండా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటే నీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తనేమో అదే హోటల్‌లో కూర్చొని అక్కడ ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో ఏమో హాన్ హౌస్‌కి రాగానే డైవర్స్ పేపర్స్ ఇచ్చి దీని మీద సైన్ చెయ్యు అంటే ఏంటి ఎప్పుడూ నవ్వుతుండే నువ్వు ఈరోజు కోపంగా ఉన్నావు అని అంటూ చూడు నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను జస్ట్ వేరే అమ్మాయిలతో టైం పాస్ మాత్రమే చేస్తాను. నువ్వంటేనే నా మనసులో ఉన్నావు. నువ్వే నాకు ఇష్టం. మనిద్దరం ఫారెన్ ట్రిప్‌కి వెళ్దామా? అక్కడే ఎంజాయ్ చేద్దామా? అని అంటూ ఉంటాడు. అప్పుడే నేను సీరియస్‌గా చెప్తున్నాను. నేను నీకు డైవర్స్ ఇస్తాను అని అంటుంది. అలాగే ఒకవేళ నువ్వు డైవర్స్ ఇవ్వడానికి నో చెప్తే సో, నేను లీగల్‌గా ప్రొసీడ్ అయ్యాననుకో అప్పుడు కంపెనీ నేమ్ నీ నేమ్ కూడా పోతుంది అని అంటూ ఉంటే తన దగ్గరికి వచ్చి చూడు నువ్వెప్పుడు రోజు నవ్వుతూ ఉండేదానివి కదా! ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావు? ఒకవేళ నీకు గుర్తుంది కదా! మనిద్దరికీ మ్యారేజ్ అయ్యే ముందు మనం కాంట్రాక్ట్ అసైన్‌మెంట్ చేసావు. అందులో నువ్వు నాకు డైవర్స్ ఇయ్యను కానీ నీకు 1 రూపీ కూడా రాదు. సో, అప్పుడు నువ్వు ఉండడానికి ఎలా? నీకు సిట్యుయేషన్ ఏంటి? అని అంటూ ఉంటాడు. చూడు అని సైన్ చేసి ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావచ్చు అని అంటాడు. సో, అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనేమో ఏడుస్తూ ఉంటే వాళ్ళ పాపొచ్చి ఏమైంది మమ్మీ అనగానే నేను నీ డాడీకి డైవర్స్ ఇచ్చాను అంటే మమ్మీ దాంట్లో ఏముంది? డైవర్స్ అనేది నార్మల్ విషయమే కదా! అంతా సెట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ కూతురేమో తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఒక కంపెనీ నుంచి కాల్ వస్తుంది. తను ఆల్రెడీ ఒక కంపెనీలో రెజ్యూమ్ సబ్మిట్ చేసి ఉంటుంది. మమ్మీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు నేను స్కూల్‌కి వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను ఇంటర్వ్యూకి వెళ్ళగానే అప్పుడే అక్కడ హాన్ యొక్క మొత్తం ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళందరూ తన స్కూల్ ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు అంటూ ఉంటారు. ఏంటి హాన్ డైవర్స్ తీసుకున్నంత మాత్రాన నీకు 1 రూపీ కూడా ఇవ్వలేదా? నువ్వు బతకడానికి జాబ్ చేయడానికి వచ్చావా? సరే చూడు మా అందరిలో ఎవరినో ఒకరిని చూజ్ చేసుకో.
అప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అంటూ ఉంటారు. సో తనేమో కోపంగా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే బాడీగార్డ్స్ ఏమో ఏంటి తన్నే ఆపేస్తారు. అందులో ఒక పర్సన్ ఏమో నేను నిన్ను స్కూల్ టైం నుంచి ఫాలో అవుతున్నాను, కానీ హాన్ వల్ల నేను నిన్ను వదిలేశాను. ఇప్పుడు గివ్ అప్ ఇవ్వాలని అస్సలు అనుకోవట్లేదు. సో నేను ఈసారి నా గోల్ని రీచ్ అవుతాను అని తనకి దగ్గరికి రాబోతూ ఉంటాడు. తనేమో వాళ్ళ దగ్గర నుంచి బాడీగార్డ్స్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినా కానీ వాళ్ళు అస్సలు పోనివ్వరు. అప్పుడే సడన్గా మన డ్రామాలోని మెయిల్ లీడ్ వస్తాడు. అతని పేరు ఫ్యూజన్. ఫ్యూజన్ని చూడగానే ఇమీడియట్గా తన పేరు పెట్టి ఫ్యూజన్ అని పిలుస్తుంది. అతను చూడగానే తనని గుర్తుపడతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకసారి స్కూల్ దగ్గర మీట్ అవుతారు. రియా ఏమో తన కూతుర్ని, అలాగే ఫ్యూజన్ ఏమో తన కోడల్ని ఇద్దరిని డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు జియా యొక్క కూతురు, ఫ్యూజన్ యొక్క కోడలు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరూ పరిచయం చేస్తారు. ఇది నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనగానే అతనేమో హాయ్ చెప్తాడు. అలా ఆ అమ్మాయికి, అలా జియాకి తన నేమ్ గుర్తుంటుంది. అలాగే అంటూ ఉంటుంది. ఇమీడియట్గా తన దగ్గరికి వచ్చి చూడు నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చావు కదా అనగానే అతనేమో సైలెంట్గా ఉంటాడు. తినేమో సైగా చేస్తూ ఉండేసరికి అవును నేను పిక్ చేసుకోవడానికి వచ్చాను అని అంటూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళేమో షాక్ అవుతారు. ఏంటి ఫ్యూజన్ సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అండ్ గ్రేట్ బిజినెస్ పర్సన్ కదా, అంటే ఇతనితో రివెంజ్ తీసుకోవడం కష్టమే అని చెప్పి తనని తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళేమో భయపడుతూ ఉంటారు. అప్పుడే ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ వచ్చి తను కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి వచ్చాడు, కాంట్రాక్ట్ గురించి మర్చిపోండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో వాళ్ళేమో అక్కడే కూర్చొని ఇప్పుడు మనకి ఎంత లాస్ వచ్చింది అయినా తినకెలా పరిచయం అని అనుకుంటూ ఉంటారు. సో కిందికి రాగానే తనేమో చాలా థ్యాంక్ యూ నాకు హెల్ప్ చేసినందుకు, ఈరోజు మీరు హెల్ప్ చేసింది ఎంత పెద్ద విషయమే తెలుసా అని అంటూ వెళ్ళబోతూ ఉంటే లేదు నువ్వు వెళ్ళి కారులో కూర్చొని నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు. లేదు నేను వెళ్ళిపోతాను అంటే వాళ్ళందరూ నేను పైనుంచి చూస్తున్నారు కావచ్చు, మేబీ వాళ్ళకి డౌట్ ఉండొచ్చు కదా, ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, మళ్ళీ ఫ్యూచర్లో నేను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే నువ్వు కారులో కూర్చో అనగానే తను సైలెంట్గా నిజమే అని కారులో కూర్చుంటుంది. సో వాళ్ళు నిజంగానే పైనుంచి చూస్తూ ఉంటారు. నిజంగానే తను కారులో వెళ్తుంది ఫ్యూజన్తో అని షాక్ అవుతారు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు అసలు ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని వాళ్ళ హాన్ యొక్క ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. అలా కారులో కొంచెం దూరం రాగానే ఇక్కడ ఆపండి నేను వెళ్ళిపోతాను అంటే తనేమో కారు ఆపుతాడు. సో తనేమో వెళ్ళిపోతుంది. అప్పుడే ఫ్యూజన్ యొక్క ఫ్రెండ్ అడుగుతాడు సరే మీ ఇద్దరికి అసలు ఎలా పరిచయం అంటే తను చెప్తూ ఉంటాడు నా కోడలు యొక్క బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ స్కూల్ దగ్గర పరిచయం అయింది అనగానే నీకు ఇంకో విషయం తెలుసా, తను హాన్ యొక్క వైఫ్ అండ్ హాన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ యొక్క వైఫ్. అలా కానీ ఇంతసేపు వాళ్ళు బుల్ చేశారు కదా, వాళ్ళు హాన్ యొక్క ఫ్రెండ్సే, మరి వీళ్ళెందుకు తనని బుల్ చేశారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, లాజిక్గా ఆలోచించినా ఏం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు. స్టేము తన హౌస్లో ఉండగానే అప్పుడే జియా యొక్క కూతురు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఫ్యూజన్ వాళ్ళ కోడల్ని తీసుకొని వచ్చి మమ్మీ ఈరోజు స్కూల్ లేదు కదా మేము ఇక్కడికి వచ్చేపు ఆడుకుంటాం అనగాని వాళ్ళ ఫ్యూజన్ వాళ్ళ కోడలేమో ఆంటీ మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అని అంటుంది. అప్పుడే తెలుసా మా మమ్మీ ఫుడ్ మంచిగా చేస్తుంది అంటే ఆంటీ నాకు కూడా మీ చేతి వంట తినిపించచ్చు కదా అంటే సరే సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి నేను కుక్ చేస్తాను అని తనేమో కుకింగ్ చేస్తూ ఉంటుంది. సో ఆంటీ వావ్ మీరు ఎంత బాగా కుక్ చేశారు, చాలా బాగుంది టేస్ట్, మీరు ఒక రెస్టారెంటే ఓపెన్ చేయొచ్చు కదా, నేనే మీకు ఫస్ట్ కస్టమర్ అవుతాను అనగాని తను అవును ఈ ఐడియా బాగుంది కానీ దీనికి సపోర్టివ్ సిస్టమ్ ఉండాలి కదా అని అంటూ ఉంటుంది. ఆంటీ మీరు ఈవెంట్స్ టైంలో వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయొచ్చు కదా, అప్పుడు మీకు మనీ కూడా వస్తాయి కదా, మా హౌస్లో మా ఫ్రెండ్స్ అందరినీ ఒకరోజు ఈవెంట్స్కి పిలుస్తున్నాను సో మీరు దానికి కుకింగ్కి రండి అనగాని తను అంటూ ఉంటుంది పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ కానీ ఈ విషయం నువ్వు కాదు నాన్న మాట్లాడాల్సింది, పెద్దవాళ్ళు మాట్లాడాలి అనగాని సరే ఆంటీ నేను మా అంకుల్ని అడుగుతాను అని అంటుంది. సో అలా వల్ల ఈవినింగ్ కాగానే తనేమో ఆ పాపని డ్రాప్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ని చూసి తను షాక్ అవుతుంది. అంకుల్ మీరేంటి ఇక్కడ, మీరు అసలు ఆఫీస్ వదిలేసి రారు కదా ఇంత ఫాస్ట్గా వచ్చారేంటి అని అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళ కోడలేమో అంకుల్తో వెళ్తూ అంకుల్ మీరు మ్యారేజ్ చేసుకోరా, మీకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదా అంటే అని అంటూ ఉంటే తనేమో సీరియస్గా చూస్తాడు. అవునులే సింగిల్గా ఉండడమే హ్యాపీగా లైఫ్ ఉంటుంది, అలాగే నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చూడు తను ఎంత హ్యాపీగా ఉందో సింగిల్గా, తన హస్బెండ్తో డైవర్స్ అవ్వబోతుందంట 1 మంత్లో నా ఫ్రెండ్ చెప్పింది అని అంటూ ఉంటే ఫ్యూజన్ ఏమో షాక్ అవుతాడు. అంకుల్ మన ఇంట్లో పెద్ద పార్టీ ఉంది కదా, నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను కదా, దాంట్లో ఈ మెయిన్ షెఫ్గా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని పిలుద్దామా, తను చాలా ఫుడ్ వండుతుంది అనగాని అతనేమో సైలెంట్గా ఉంటాడు. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది అయినా మా అంకుల్కి ఏం చేసిన హౌస్కి పిలవడమే నచ్చదు కదా, నేనెందుకు ఇలా మాట్లాడాను అనగాని సరే మీ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీని
షెఫ్‌గా పిలువు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఈవెంట్స్‌కి పిలవగానే జియా ఏమో తన కూతుర్ని తీసుకొనొస్తుంది. సో, ఫ్యూజన్ ఏమో జిమ్‌కి వెళ్ళడానికి మంచిగా షూట్ ఏసుకొని బయటకొస్తాడు. సడెన్‌గా తనని చూసి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, "సరే మీకు కిచెన్ అంతా చూడండి. హౌస్ మొత్తం మీదే" అని చెప్పి మళ్ళీ రూమ్‌కి వెళ్ళి సూపర్‌గా రెడీ హాల్‌లో కూర్చుంటాడు. సో, తన కోడలేమో చూసి షాక్ అవుతుంది. "అంకుల్, ఈరోజు మీరు వర్క్‌కి వెళ్ళట్లేదా?" అని అంటూ ఉంటే, "లేదు, ఈరోజు వీకెండ్ కదా" అనగానే, "అంకుల్, మీరెప్పటి నుంచి వీకెండ్‌లో లీవ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు? అయినా మీరింత ఓల్డ్ అయ్యారు కదా! మీరు లీవ్ తీసుకోవాలండి. రెస్ట్ కావాలి కదా" అని అంటూ ఉంటుంది. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, వాళ్ళేమో సరే మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసిందని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, ఫ్యూజన్ ఏమో ఆల్రెడీ బ్రేక్‌ఫాస్ట్ కోసం కూర్చుంటాడు. అప్పుడే జియా వచ్చి తనకి బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వగానే జియా యొక్క బ్రేక్‌ఫాస్ట్ తినడానికి అతను టేస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన కోడలొచ్చి, "ఏంటి నేను కలగంటున్నానా? లేదా ఏమన్నా ఊహనా?" అని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ ఫ్రెండ్‌ని, "నన్నొకసారి గిచ్చు" అని అంటుంది. "ఏంటి మా అంకుల్ బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాడు" అనగానే తన ఫ్రెండ్ అంటుంది, "మీ అంకుల్ బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే ఏం తింటాడు?" అనగానే, "నీకు తెలుసా, మా అంకుల్ ఓన్లీ హెల్తీ శాండ్‌విచ్ మాత్రం మిల్క్ మాత్రమే తాగుతాడు. ఇంకేం తినడు" అని అంటూ ఉంటే, "ఓహ్! అవునా?" అని అంటుంది. అలాగే ఈవినింగ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి, "వావ్! ఈ ఫుడ్ ఎంత బాగా వండారు" అని పొగుడుతూ ఉంటారు. అలాగే తన దగ్గర అందరూ నంబర్స్ తీసుకుంటారు. ఏదైనా ఈవెంట్ ఉంటే కనెక్ట్ అవ్వడానికి, కాంటాక్ట్ అవ్వడానికి. సో, తనేమో మొత్తం కిచెన్ అంతా సాఫ్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, "ఆంటీ, ఈరోజు మీరు నైట్ ఉండొచ్చు కదా! ప్లీజ్" నాకు చెప్తూ ఉంటుంది. మీ దగ్గర పడుకుంటే చాలా హ్యాపీగా నిద్రొస్తుందంట. "ఈరోజు నేను కూడా మీ దగ్గర పడుకుంటాను" అనగానే, "లేదు లేదు, తనుండడం ఓకే. నేను వెళ్ళిపోతాను" అంటే, "ఆంటీ, మా అంకుల్ కూడా నైటే వస్తాడు. ఎందుకంటే ఈరోజు ఇంకా పార్టీ జరిగింది కదా! ఇంకా లేట్‌గా వస్తాడు. ప్లీజ్ ఇక్కడే పండుకోండి" అనగానే ఒప్పగానే పాపం తను ఒప్పుకోవాల్సొస్తుంది. అలా వాళ్ళిద్దరిని పడుకోబెట్టి తను ఆలోచిస్తూ ఉంటుంది. నేనెప్పుడూ అనుకోలేదు ఒకరోజు హాన్ నన్ను చీట్ చేస్తాడని. ఇలా మేమిద్దరం డైవర్స్ తీసుకుంటామని కల్లో కూడా అనుకోలేదు అనుకుంటుంది. అలా బయటకొచ్చేసరికి అక్కడ ఫ్యూజన్ ఉంటాడు. ఫ్యూజన్ అలా నిద్రపోతూ ఉంటే బ్లాంకెట్ కప్పుతూ ఉంటుంది. సడెన్‌గా ఇమ్మీడియేట్‌గా తను లేచి కిస్ చేస్తూ ఉంటాడు. సో, తనేమో అతన్ని దూరంగా నెట్టేసి, "మీరు బాగా డ్రింక్‌లో ఉన్నారు" అనగానే అతనేమో వెళ్ళి షవర్ చేస్తాడు. తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో నెక్స్ట్ డే పిల్లల్ని స్కూల్ దాకా డ్రాప్ చేయగానే అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. తనతో మాట్లాడాలి అని కేఫ్‌కి తీసుకెళ్తాడు. "చూడు, ఇప్పటికైనా నీకు కోపం తగ్గిందా? నువ్వు వేరే వాళ్ళ ఇంటికెళ్ళి మరీ కుకింగ్ స్టార్ట్ చేసావంట. నువ్వు అలాంటి పని చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు నా దగ్గరికి వచ్చేసేయి కదా! నేను హ్యాపీగా చూసుకుంటాను" అనగానే, "సరే, నీ ఫ్రెండ్స్‌కి ఎవరు చెప్పారు మనిద్దరం డైవర్స్ తీసుకోబోతున్నామని" అని అంటూ ఉంటే, "ఏంటి, వాళ్ళేమన్నా నిన్ను ఇబ్బంది పెట్టారా?" అంటే, "నువ్వు ఇక్కడ మంచిగా బిహేవ్ చేయకు. చెప్పిందంతా చెప్పి కావాలని ఇప్పుడు ఇలా చేస్తున్నావు" అంటే, "మేబీ నేను డ్రింక్ చేసి చెప్పుండొచ్చును. కానీ వాళ్ళందరూ స్కూల్ టైమ్ నుంచి నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశారు కదా! అలాగే వాళ్ళేమన్నా నిన్ను బుల్ చేస్తే చెప్పు. వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్తాను" అంటే, "అవసరం లేదు" అని అంటూ ఉంటే, "చూడు, కొంచెం కూల్ అయి నువ్వు నా దగ్గరికి రావచ్చు కదా! ఇంక నేనెప్పుడూ తప్పు చేయను" అని అంటూ ఉంటాడు. సో, తను అంటూ ఉంటుంది, "మనిద్దరికీ ఆల్రెడీ డైవర్స్ పేపర్స్ మీద సైన్ అయిపోయింది. సో, నీకు నాకు మళ్ళీ మీట్ అయ్యే ఛాన్సే లేదు. ఒకవేళ కలవాలి అనుకుంటే ఓన్లీ పాప కోసమే కలుస్తాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హానేమో బార్‌లో ఉండగానే అప్పుడే తన ఫ్రెండ్స్ వచ్చి అంటూ ఉంటారు, "లాస్ట్ టైమ్ నీ వైఫ్‌కి గట్టిగానే బుద్ధొచ్చింది కదా జాబ్ ఇవ్వకుండా. మరి ఇంకేంటి ఇంటింటికెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేస్తుంది. నిజంగానే తన కుకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి" అంటావు. "సో, మేబీ ఇంకా ఎక్కువ మంచి ఛాన్స్ వస్తాయి. నిన్నొదిలేసి వెళ్ళిపోతుందా" అంటే, "అలా ఎలా వెళ్ళిపోతుంది? నేను తనకి హ్యాపీగా లైఫ్‌నిచ్చాను. ఇన్ని ఇయర్స్ నుంచి తన మీద ఎంత మనీ ఖర్చు పెట్టాను. తనెంత లగ్జరీగా చూసుకున్నాను. నన్నొదిలేసి వెళ్ళిపోదు. చూడు, 1 మంత్‌లో తనే రిటర్న్ వస్తుంది" అని చెప్తూ ఉంటాడు. "సరే, మరి ఆ అమ్మాయి రిటర్న్ వచ్చేదాకా నువ్వు ఏ అమ్మాయి జోలికెళ్ళవా?" అంటే, "అంత ఛాన్సే లేదు. నేనెందుకుంటాను? చూడు, తనని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. సో, తను దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇంకా లైఫ్ లాంగ్ ఒక అమ్మాయితోనే నేనెలా ఉంటాను" అని చెప్పి ఒక అమ్మాయిని చూసి తన దగ్గరికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతాడు. సో, అప్పుడే వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అంటాడు, "చూడు, తను లాస్ట్ టైమ్ ఫ్యూజన్‌తో వెళ్ళింది కదా! నువ్వు ఈ విషయం హాన్‌కి చెప్పలేదా?" అంటే, "చెప్పాల్సిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా నడుస్తే అతనికి తెలుస్తుంది కదా!" అని అంటూ ఉంటాడు. ఇక్కడ ఫ్యూజన్ ఏమో జియా యొక్క కుకింగ్ లైవ్ స్ట్రీమ్‌ని చూస్తూ ఉంటాడు. అప్పుడే హాన్ వచ్చి, "ఏంటి, తన లైవ్ స్ట్రీమ్ చూస్తున్నావా? సరే, మొన్న ఈవెంట్‌లో మీ ఇంటికొచ్చి కుక్ చేసిందంట. ఫుడ్ ఎలా ఉంది? అందరూ బాగుందని చెప్తున్నారు. ఏంటి, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా? లైవ్ స్ట్రీమ్ చూసే అంత టైం దొరికింది. చూడు, తనకి డైవర్స్ అవుతుందని నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా! తను అందుకే ఇష్టపడుతున్నావు కదా!" అంటే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా షవర్ చేయడానికి వెళ్ళి అలాగే మళ్ళీ తన లైవ్ స్ట్రీమ్ చూస్తూ ఉంటాడు.
అలాగే నెక్స్ట్ సీన్‌లో ఏమో ఫ్యూజన్ తన కోడల్ని స్కూల్ దాకా డ్రాప్ చేయడానికి వెళ్ళగానే, "అంకుల్ ఈరోజు మీరొస్తున్నారా?" అంటే, "అవును" అని అంటాడు. సో, "అంకుల్ మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఈవెంట్ చేసింది కదా! మీరు దానికి మనీ పే చేశారా?" అంటే, సైలెంట్‌గా ఉంటే, "అంకుల్ ఏంటి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీకి మీరు ఫ్రీగా వంట చేపిద్దాం అనుకుంటున్నారా?" అంటే, "లేదు లేదు నేను ఫ్రెండ్ వాళ్ళ మమ్మీతో డిస్కషన్ చేస్తాను" అని స్మైల్ ఇస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి మా అంకుల్ స్మైల్ కూడా ఇస్తున్నాడు అని షాక్ అవుతుంది. సో, కానీ ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ బదులు హాన్ వస్తాడు వాళ్ళ పాపని డ్రాప్ చేయడానికి. హాన్ ఏమో ఫ్యూజన్‌ని చూసి ఇమ్మీడియేట్‌గా తన దగ్గరికి వెళ్ళి, "నాకు తెలియదు మీ కోడలు నా కూతురు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్తూ తను హాన్ గ్రూప్ కంపెనీ యొక్క సీఈఓ అని చెప్తూ ఉంటాడు. కానీ ఫ్యూజన్ ఏమో అతని మీద కోపంగా ఉండి అక్కడి నుంచి కార్ డోర్ క్లోజ్ చేసి మరీ వెళ్ళిపోతాడు. హాన్ అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇతను కనీసం నాకు హాయ్ కూడా చెప్పలేదు అని ఇమ్మీడియేట్‌గా తను అనుకుంటూ ఉంటాడు. నా కూతురు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎలాగైనా ఇతని యొక్క పరిచయం పెంచుకోవాలి అని ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. ఇమ్మీడియేట్‌గా జియాకి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. జియాకి కాల్ చేయగానే తను అంటుంది, "ఏంటి నువ్వు నాకు కాల్ చేసావంటే?" "లేదు మనిద్దరము డైవర్స్ తీసుకుంటున్నాం కాబట్టి కూతురు యొక్క ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా తెలియాలి. ఫ్యూచర్‌లో తనని ఇబ్బంది పెట్టకుండా" అనగానే, "అవును నేను కూడా అదే అనుకున్నాను" అని అంటుంది. "సరే దీని గురించి నేను డిస్కషన్ చేస్తాను" అని మనిద్దరం ఒక రెస్టారెంట్‌లో మీట్ అవుదాం అని తను అంటాడు. సో, తనేమో ఓకే అంటుంది. అలా ముగ్గురు రెస్టారెంట్‌లో ఉండడం చూసి ఫ్యూజన్ కూడా అదే రెస్టారెంట్‌లో ఉండి చాలా జెలస్‌గా ఫీల్ అవుతాడు. ఏంటి వీళ్ళు ముగ్గురు ఒకే రెస్టారెంట్‌కొచ్చారు. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హాన్ అంటూ ఉంటాడు తన కూతురుతో, "సరే నీ ఫ్రెండ్ ఉంది కదా! వాళ్ళ అంకుల్‌ని కూడా పిలువు" అంటే, "నా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ తీసుకొని మన పార్టీకి వస్తానని చెప్పింది డాడీ" అని అంటుంది. డిస్కషన్ అయిపోయి డిన్నర్ అయిపోగానే వాళ్ళేమో ఆ ఫ్యూజన్ కూడా అదే లిఫ్ట్ పక్కకొస్తాడు. హాన్ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఫ్యూజన్ చూసి, "మిస్టర్ ఫ్యూజన్ మళ్ళీ మనం మీట్ అయ్యామంటే" అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా కోపంగా వెళ్ళిపోతాడు. సో, తను అంటూ ఉంటాడు కూతురిని అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు వాళ్ళ కోడల్ని ఏమన్నా అన్నావా? తను నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు" అనగానే జియాకి చాలా కోపం వస్తుంది. "ఇంకోసారి నా కూతురితో ఇలా బిజినెస్ గురించి మాట్లాడితే ఊరుకోను. తనకి ఇమ్మీడియేట్‌గా సారీ చెప్పు" అంటే, మళ్ళీ అవునులే దీనికి సారీ చెప్పకపోతే మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్స్‌ని పిలవదు అని తన గురించి ఆలోచిస్తూ సారీ చెప్తాడు. అలాగే తను అంటూ ఉంటుంది, "నువ్వు పాపని తీసుకెళ్ళు నేను టాక్సీలో వస్తాను" అనగానే అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తనేమో టాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. కార్ డోర్ ఓపెన్ చేసి, "కార్‌లో కూర్చొని నేను డ్రాప్ చేస్తాను" అంటే, "లేదు నేను టాక్సీలో వెళ్తాను" అని అంటుంది. మొన్న నైట్ జరిగిన దాని గురించి డిస్కషన్ చేయాలి అనగానే తనేమో లేదు లేదు అని అంటూ ఉంటే, సో, అతనేమో అలానే చూస్తూ ఉంటాడు. సో, తను సైలెంట్‌గా వెళ్ళి కార్‌లో కూర్చుంటుంది. అలాగే అడుగుతూ ఉంటాడు, "సరే మీ ఇద్దరికీ డైవర్స్ అవ్వబోతుందంట నేను విన్నాను" అంటే, "అవును ఇంకా 1 మంత్ టైం ఉంది మా ఇద్దరికీ ఫైనల్ అవ్వడానికి" అనగానే అని అంటూ, "తెలుసా మా ఇద్దరికీ డైవర్స్ అయిపోయినా కానీ నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను. ఒకవేళ అతనితో డైవర్స్ అయినా కానీ నాకు ఎలాంటి ప్రాపర్టీ తీసుకోనని" అనగానే, "వావ్! నువ్వెంత గ్రేట్" అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది, "ఆ రోజు నువ్వు బాగా డ్రింక్ చేసావు కాబట్టి అలా చేసావు కదా! వదిలేసేయి" అంటే అతను అంటాడు, "లేదు నేను ఆ రోజు నార్మల్ సిచ్యువేషన్‌లో ఉన్నాను" అని చెప్పి అక్కడి నుంచి తనని డ్రాప్ చేసి వెళ్ళిపోగానే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి అంటే ఇతను నన్ను కావాలనే కిస్ చేశాడా అని షాక్ అవుతుంది. ఏమో ఒక హోటల్‌లో పెద్ద పార్టీని అరేంజ్ చేస్తారు. అలాగే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన ఫ్రెండ్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. ఫ్యూజన్ కూడా పార్టీకి రావడం చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అసలు ఇతను ఏ పార్టీకి రాడు కదా! అలాగే తన కూతురుతో అలాగే జియాతో మాట్లాడడం చూసి అనుకుంటూ ఉంటారు. మేబీ ఫ్యూజన్‌కి వీళ్ళ ఫ్యామిలీతో ఏమైనా మంచి కనెక్షన్ ఉంది కావచ్చు అని అనుకుంటారు. అలాగే ఫుడ్ అందరూ టేస్ట్ చేసి వావ్! ఇంత బాగా ప్రిపేర్ చేసావు అని అందరూ ఈవెంట్స్‌కి పిలవడానికి మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు. సో, తన హస్బెండ్ ఏమో డైవర్స్ గురించి చెప్తూ ఆల్రెడీ మా ఇద్దరికీ డైవర్స్ అయిపోయింది కాబట్టి దీనివల్ల నా కూతురికి ఎలాంటి ఎఫెక్ట్ కావద్దు అని చెప్పి అంటూ ఉంటారు. అలాగే ఫ్యూజన్ దగ్గరికి వచ్చి తన ప్రాజెక్ట్ గురించి మాట్లాడగానే చూద్దామని చెప్తాడు. అలా పార్టీ అయిపోగానే అక్కడి నుంచి అందరూ పోతూ ఉంటారు. అప్పుడే ఫ్యూజన్ వాళ్ళ కోడలేమో జియా దగ్గరికి వచ్చి, "ఆంటీ ఈరోజు నైట్ నేను మీ హౌస్‌కే వస్తాను. ఎలాగో రేపు హాలిడే కదా! నేను మీ దగ్గరే పడుకుంటాను" అంటే, "సరే నేను తీసుకెళ్తాను" అనగానే, "ఆంటీ ఈరోజు మనం అంకుల్ వాళ్ళ కార్‌లో వెళ్దాం. అతను మనల్ని డ్రాప్ చేసి అంకుల్ హౌస్‌కి వెళ్ళిపోతాడు" అంటే తను ఓకే అంటుంది. అప్పుడే ఇమ్మీడియేట్‌గా హానేమో తన దగ్గరికి వచ్చి తన యొక్క హ్యాండ్ పట్టుకొని, "ఏంటి జియా ఈరోజు పాపను అర్జున్ సార్ వాళ్ళ హౌస్‌కి వెళ్ళనివ్వు. నువ్వు హ్యాపీగా టైమ్ స్పెండ్ చేద్దాం. మనిద్దరికి ఇంకా డైవర్స్ అవ్వడానికి 1 మంత్ టైం ఉంది కదా! అంతలోపు మనం నార్మల్ సిచ్యువేషన్‌కి వద్దాం డైవర్స్ తీసుకోకుండా" అంటే తనేమో హ్యాండ్‌ని రిలీజ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. ఫ్యూజన్ ఏమో అది చూసి,
ఇమ్మీడియట్‌గా హార్న్‌ని కొట్టి, "ఏంటి నువ్వు రూడ్‌గా బిహేవ్ చేయకుండా ఒకసారి అమ్మాయితో జెంటిల్‌గా ఉండు." ఫ్యూజన్ ఏమో జియాని అలాగే బేబీని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే తను ఇమ్మీడియట్‌గా హార్న్ ఆపి బేబీతో అంటూ ఉంటాడు, "నువ్వు రేపు నీ ఫేవరెట్ ఐడల్ యొక్క షోకి వెళ్ళాలనుకుంటున్నావు" అనగానే, "హా డాడీ" అని అంటుంది. సో, సరే రేపు మార్నింగ్ తీసుకెళ్తాను అంటే జియా మనసులో అనుకుంటుంది, తినెప్పుడు షోకి తీసుకెళ్తా అంటాడు. కానీ ఆ ముందు రోజు ఎప్పుడు బిజీగా ఉంటాడు. తను కనీసం హౌస్‌కి కూడా రాడు అని అనుకుంటుంది. సో, రే రేపు కదా తీసుకెళ్ళేది, రేపొచ్చి తనని పికప్ చేసుకో అని మళ్ళీ ఫ్యూజన్‌తో వెళ్ళిపోతుంది. అలా ఫ్యూజన్ ఏమో తనని హౌస్ దాకా డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే వాళ్ళ కోడలేమో బాధపడుతూ ఉంటుంది. "నీకేమైంది? నీకు కూడా ఫేవరెట్ ఐడల్ షోకి చూడాలనిపిస్తుందా? నేను బుక్ చేస్తాను. మనిద్దరం వెళ్తామంటే." "లేదు లేదు, నేను నా ఫ్రెండ్‌తో వెళ్ళాలనుకుంటున్నాను." కానీ ఆమేమో వాళ్ళ పేరెంట్స్‌తో వెళ్ళాలనుకుంటుంది. "వదిలేసేయ్, తన హ్యాపీనెస్ కూడా కావాలి కదా" అని అనగానే ఇతను కూడా అప్సెట్ అవుతాడు. ఎందుకంటే జియా మళ్ళీ తన ఎక్స్ హస్బెండ్‌తో వెళ్తుంది అని. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో తను మొత్తం ప్యాక్ చేసుకొని వాళ్ళ డాడీకి కాల్ చేయమని జియా చెప్తుంది. అప్పుడే వాళ్ళ డాడీకి ఆ పాప కాల్ చేస్తుంది. కానీ కాల్ లిఫ్ట్ చేస్తూ పక్కనే ఒక అమ్మాయి యొక్క మాటలు వినపడుతూ ఉంటాయి. అది కూడా కొంచెం రొమాంటిక్‌గా. ఇమ్మీడియేట్‌గా కాల్ కట్ చేసి, "మమ్మీ, డాడీ ఎంత డిస్గస్టింగ్. నువ్వు డాడీతో డైవర్స్ తీసుకుందే మంచి పని చేశావని చెప్పి నేను ఈ కాన్సర్ట్‌కి వెళ్ళను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, తనకు అర్థమవుతుంది అక్కడ ఏం జరిగిందో అని. ఇమ్మీడియేట్‌గా హాన్‌కి కాల్ చేసి, "అట్‌లీస్ట్ నీ కూతురు ముందైనా మంచిగా ఉండొచ్చు కదా! నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావని" తనని ఫోన్ చేసి తిట్టి మరి కాల్ కట్ చేస్తుంది. ఇక హానేమో తనని బతిలాడడానికి తన దగ్గరికి వస్తాడు. తనని స్లాప్ చేసి, "అసలు నువ్వు నిజంగా మనిషివేనా? కనీసం కొన్ని సార్లైనా తన గురించి ఆలోచించావా?" అని అంటూ ఉంటాడు. "చూడు చూడు, ఇన్ని రోజుల నుంచి నేను అనుకున్నది వేరు. నాకు డైవర్స్ అయ్యాక నీ దగ్గర నుంచి రూ. 1 కూడా అవసరం లేదనుకున్నాను. కానీ చూడు, ఇప్పుడు తను నీ కూతురు కాబట్టి నువ్వు తనకి మనీ ఇవ్వాలి" అని అంటూ ఉంటే అప్పుడే తన లాయర్ ఫ్రెండ్ కూడా వస్తుంది. లాయర్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో హాన్ వైపే మాట్లాడుతూ ఉంటుంది. "ఏంటి, తనెందుకు కూతురికి మనీ ఇస్తాడు అంటే, చూడు, ఒకవేళ నేను ఒప్పుకోపోతే నేను దీన్ని కేసేస్తాను" అనగానే ఇమ్మీడియట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో లోపలికొచ్చి పాపతో అంటూ ఉంటుంది, "నేను ఫ్యూజన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తావా నీ ఫ్రెండ్‌తో మాట్లాడడానికి" అనగానే తనేమో హ్యాపీగా, "సరే మమ్మీ, నేను కూడా వస్తాను" అని అంటుంది. ఫ్యూజన్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో, "మమ్మీ, నువ్వు అంకుల్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళు, మేమేమో ఆడుకుంటామని" అంటారు. మెయిడేమో తనని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అతనేమో స్విమ్మింగ్ చేసి బయటకొస్తాడు. "సరే, ఏదో మాట్లాడాలన్నావు కదా, నేను హాల్‌లో వెయిట్ చేస్తాను, నువ్వు రా" అనగానే తనేమో ఓకే అంటుంది. అతను డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్‌కి వస్తాడు. ఏమైంది అంటే, "లేదు, నేను ఇన్ని రోజుల నుంచి నా గురించి ఆలోచించాను. సో, నాకొక మంచి లాయర్ కావాలి, నా కూతురికి కూడా ప్రాపర్టీ రావడానికి" అనగానే అప్పుడే ఓకే, నేను నా లాయర్ ఫ్రెండ్‌తో మాట్లాడాను, తను వస్తున్నాడు, వెయిట్ చెయ్యు అంటే తను మనసులో అనుకుంటుంది, అయినా నేను లాయర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, తన నెంబర్ కావాలి అంటే ఫోన్‌లో అడగొచ్చు కదా! నేనేంటి మళ్ళీ తన దగ్గరికొచ్చి మరీ నెంబర్ తీసుకుంటున్నాను, నాకేంటి ఇలా అనిపిస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ లాయర్ ఫ్రెండ్ రాగానే తన్ని పరిచయం చేస్తాడు. సో, వాళ్ళ లాయర్ ఫ్రెండ్ ఏమో ప్రాపర్టీ మొత్తం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. కాంట్రాక్ట్ గురించి. ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉంటుందో, ఎందుకంటే తను ఓన్ డాటర్ కాబట్టి. అలాగే జియా ఏమో తన లాయర్‌ని హాన్ దగ్గరికి తీసుకెళ్తుంది. హాన్ ఏమో ఆల్రెడీ జియా యొక్క బెస్ట్ ఫ్రెండ్ లాయర్‌ని తన పక్కన ఉంచుకుంటాడు. అలా వాళ్ళ మధ్యలో డిస్కషన్ అవుతూ ఉంటే హాన్ యొక్క లాయర్, జియా యొక్క లాయర్ ఏమో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే జియా ఇంప్రెస్ అవుతుంది. వావ్! ఎంత మంచి లాయర్‌ని నాకు సజెషన్ ఇచ్చాడు ఫ్యూజన్ అని అనుకుంటూ ఉంటుంది. సో, ఫైనల్‌గా హాన్ ఏమో తన కూతురికి ప్రాపర్టీ ఇవ్వడానికి ఓకే చెప్తాడు. తను నా కూతురు కాబట్టి తను ప్రాపర్టీ తీసుకోవడంలో డిజర్వ్ అవుతుంది అనగానే జియా అంటూ ఉంటుంది, "నువ్వు మంచి హస్బెండ్ కాకపోయినా ఒక మంచి తండ్రిగా అనుకున్నావు కాబట్టి ఈ విషయం నేను పాపకి చెప్తాను. తను కూడా నీ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతుంది" అని అంటుంది. అలాగే లాయర్ ఏమో ఫ్యూజన్ దగ్గరికి వెళ్ళి, "ఏంటి, నువ్వు పంపించిన అమ్మాయి పేమెంట్ గురించి నా దగ్గర ఏం మాట్లాడలేదు. మరి నా పేమెంట్ ఎవరు చేస్తారు?" అనగానే, "నేనే చేస్తాను" అని అంటూ ఉంటే, "సరే, మీ ఇద్దరి మధ్యలో ఏం నడుస్తుంది?" అని అనగానే, "నీకు పేమెంటే కదా కావాల్సింది, తీసుకొని మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో" అని అంటాడు. నైట్ ఏమో తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి, నేను లాయర్‌కి పేమెంట్ గురించి మాట్లాడలేదు అని. ఇమ్మీడియేట్‌గా లాయర్‌కి కాల్ చేయగానే, ఆల్రెడీ నాకు ఫ్యూజన్ పేమెంట్ పే చేశాడు అంటే, ఏంటి అని ఇమ్మీడియేట్‌గా అనుకుంటూ ఉంటుంది. అతనికి ఒక మంచి పార్టీ ఇవ్వాలి అని, నా కోసం మంచి లాయర్‌ని వెతికినందుకు అని ఫ్యూజన్ యొక్క కోడలికి కాల్ చేసి, తనకి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అడుగుతుంది. సో, అప్పుడే ఫ్యూజన్ ఏమో తనకి కాల్ చేసి తన ఇష్టమైన ఫుడ్ అలాగే హ్యాబిట్స్ చెప్తూ ఉంటే, ఏంటి, ఇతనే డైరెక్ట్‌గా కాల్ చేశాడు, అయినా ఇతను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటాడో కావచ్చు అని చెప్తూ, "లేదు, నేను నీకు థ్యాంక్ యూ చెప్పడానికి ఈరోజు నువ్వు నాకు లాయర్‌ని వెతికి పెట్టావు కదా! అందుకే థ్యాంక్ యూ చెప్పడానికి నీవు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్‌ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను" అనగానే, "సరే, నువ్వు అలా అయితే మా ఇంటికి రా ఈరోజు ఫుడ్ వండడానికి" అనగానే తనేమో ఓకే అంటుంది. అతనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి,
ఏంటి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ కానీ ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయు. నేను నీకు ప్రాపర్టీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాను అంటే ఇంకా నీ మాటలు నమ్మడానికి నేనేం ఫూల్ కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో అని వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్తుంది. అలాగే ఫ్యూజన్ ఏమో జియాని పిక్ చేసుకోవడానికి రాగానే తనేమో షాక్ అవుతుంది. ఏంటి నేను ఈ అమ్మాయిని తక్కువ అంచనా ఏసుకున్నాను. కానీ తినేమో రిచ్ పర్సన్‌ని పట్టుకుంది అని అనుకుంటుంది. అలాగే ఫోటో తీసి ఈ విషయం ఎలాగైనా హాన్‌కి చెప్పాలి అని అనుకుంటుంది. వాళ్ళని ఫాలో అవుతూ ఉంటే ఫ్యూజన్ అంటూ ఉంటాడు. చూడు ఆ అమ్మాయి మనల్ని ఫాలో అవుతుంది అంటే కానీ తన హ్యాపీనెస్‌ని మనం ఎందుకు వద్దనాలి అని జియా అంటుంది. సో అలా ఫ్యూజన్ యొక్క హౌస్‌కి వెళ్ళిపోతుంది. కుకింగ్ చేస్తూ ఉంటుంది. తనేమో హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఆంటీ మీరు మళ్ళీ మా హౌస్‌కి వచ్చారా? ఈరోజు నేను మళ్ళీ మీ చేతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, అలాగే అంకుల్ మీకు అసలు కిచెన్ స్మెల్లే నచ్చదు కదా! మీరేంటి కిచెన్‌లో హెల్ప్ చేస్తున్నారు? అని అంటూ ఉంటుంది. మా అంకుల్ యొక్క మజిల్స్ తెలుసా? కానీ ఏం లాభం ఒక్క అమ్మాయిని కూడా ఇన్ని ఇయర్స్ నుంచి దగ్గరికి రానివ్వలేదు అని అంటూ ఉండేసరికి అతనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అని అంటూ ఉంటే తనేమో అతను స్విమ్మింగ్ చేసినప్పుడు అతని బాడీ మొత్తం చూసి వావ్! నిజంగానే ఇతని మజిల్స్ చాలా బావుంటాయని ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా ఫుడ్ అయిపోగానే తను అంటూ ఉంటాడు. సరే మా హౌస్‌లో షెఫ్ ఫుడ్ అస్సలు బాగా చేయట్లేదు. సో ఎలాగో బేబీకి కూడా నీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా! నువ్వే మా హౌస్‌లో షెఫ్‌గా ఉండొచ్చు కదా! అంటే దీని గురించి ఆలోచించి చెప్తాను అని అంటుంది. అప్పుడే తన దగ్గరికి ఒక ఆంటీ వచ్చి నా హౌస్‌లో ఈవెంట్ ఉంది. నువ్వు దానికి కుకింగ్ చేయాలి అనగానే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమో లాయర్ హాన్ దగ్గరికి వచ్చి తనని సెడ్యూస్ చేస్తూ తనకు ఒక మంచి ఐడియా ఇస్తుంది. తెలుసా నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు ఎలాగో తను నీకు డైవర్స్ ఇవ్వబోతుంది కదా! నిన్ను చీటర్ అని తను వదిలేసింది అని నీకు ముద్రొస్తుంది. అలా కాకుండా నువ్వే తనని చీటర్‌లాగా చేసావనుకో అప్పుడు నీకు యూజ్ అవుతుంది. కంపెనీకి యూజ్ అవుతుంది కదా! అని అనగానే అవును ఇది కూడా బావుంది ప్లాను అని అంటాడు. అలాగే తన ఫ్యూజన్‌తో తిరిగి ఫోటోస్ చూపిస్తుంది. అలాగే నెక్స్ట్ సీన్‌లో ఫ్యూజన్ ఏమో ఒక క్లబ్‌లో ఉంటాడు. హాన్ కూడా అదే క్లబ్‌లో ఉండి సడెన్‌గా ఫ్యూజన్‌ని చూసేసరికి ఫ్యూజన్ ఏమో తనని పిలుస్తాడు. నీ కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి అనగానే అతను హ్యాపీగా కంపెనీలో చాలా ప్రాఫిట్ వస్తుంది అతను సైన్ చేస్తే అని అతని దగ్గరికి వెళ్తాడు. కానీ మళ్ళీ అతను వెళ్ళగానే గేమ్ ఆడుతూ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళిపో అని బయటికి వస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు. ఏంటి అతన్ని పిలిచి మరి పరువు తీసావు. ఇది నీకు మస్తు మజా వస్తుంది కదా అనగానే నవ్వుతూ ఉంటాడు. సో జియా ఏమో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి తను డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అలాగే అక్కడ మెయిడ్స్ అందరూ సైలెంట్‌గా పక్కకు కూర్చోమని ఆ అమ్మాయి ఏమో తనతోని జస్ట్ ట్రయల్ డిషెస్‌ని ప్రిపేర్ చేపిస్తుంది. సో అవన్నీ టేస్ట్ చేసి సరే ఇవన్నీ బాగున్నాయి. రేపు ఇవన్నీ నువ్వే చేయాలి అనగానే సరే అని చెప్పి తనేమో ఒక పర్సనల్ మసాజ్ సెంటర్‌కి వెళ్ళగానే ఫ్యూజన్ ఏమో తనని చూసి షాక్ అవుతాడు. తను ఇక్కడికి ఎందుకు వచ్చిందని స్టాఫ్‌ని అడగగానే లేదు తను పర్సనల్ క్లయింట్స్ గురించి మేము చెప్పామని అంటూ ఉంటుంది. అప్పుడే మేనేజర్ వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు అతను సిటీలోనే రిచెస్ట్ పర్సన్ అని సారీ సార్ అని తన గురించి ఇన్ఫర్మేషన్ చెప్పగానే తను లోపలికి వెళ్తాడు. సో జియా ఏమో అనుకుంటూ ఉంటుంది మేబీ స్టాఫే అమ్మి తన లెగ్స్ బాగా పెయిన్ వస్తున్నాయి ప్లీజ్ నాకు మసాజ్ చేయవా అనగానే అతనేమో మసాజ్ చేస్తూ ఉంటాడు. వావ్ ఈరోజు నువ్వు బాగా మసాజ్ చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. అలా మసాజ్ అయిపోగానే తను వెనక్కి తిరిగి చూసేసరికి స్టాఫ్ లేడీ ఉంటుంది. పాపం తనకి కనీసం ఆ విషయం తెలియదు ఫ్యూజనే తనకి మసాజ్ చేశాడని. సో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇంకొంచెం మసాజ్ చేయాల్సింది కదా అని అంటూ ఉంటే ఇంకొంచెం మసాజ్ చేస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అనగానే నువ్వేంటి ఇంత డైరెక్ట్‌గా చెప్తున్నావని అంటూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీన్‌లో ఏమో ఆ లేడీ ఇచ్చిన వర్క్ కోసం తన కోసం అన్ని ఫుడ్‌లు ప్రిపేర్ చేస్తుంది. అలాగే గెస్ట్‌లందరూ పొగుడుతూ ఉంటారు ఆ లేడీని వావ్! ఫుడ్ చాలా బాగుంది అని. కానీ జియాని మాత్రం లోపలికి రానివ్వదు. తనే ఫుడ్ చేసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది. కానీ జియాకి ఏదో నా ఫుడ్ గురించి చెప్తాను అని ఆ లేడీకి చెప్పినా కానీ లేడీ ఏమో లోపలికి రానివ్వపోయేసరికి తను ఇమ్మీడియేట్‌గా లోపలికి వెళ్తుంది. సో ఈ ఫుడ్ నేనే ప్రిపేర్ చేశాను అనగానే లేడీ వాళ్ళ హస్బెండ్ ఏమో వావ్! చాలా బాగా ప్రిపేర్ చేశావని పొగుడుతూ ఉంటే ఆ లేడీ ఇమ్మీడియేట్‌గా అంటూ ఉంటుంది. సో అక్కడ ఆల్రెడీ అక్కడ తన కూతురు అలాగే ఫ్యూజన్ వాళ్ళ కోడలు కూడా వస్తారు. ఆళ్ళంటూ ఉంటారు. అందుకే మేము షాక్ అయ్యాం. ఇది మా మమ్మీ ప్రిపేర్ చేసిన ఫుడ్ లానే ఉంది అని అంటూ ఉంటే ఆ లేడీ అంటుంది. నువ్వేంటి రీసెంట్‌గానే డైవోర్స్ అయ్యాయి. అప్పుడే నువ్వు నా హస్బెండ్‌తో మాట్లాడుతున్నావా? నా హస్బెండ్‌ని పటాయించడానికి ట్రై చేస్తున్నావా? అసలు నువ్వు ఇంత క్యారెక్టర్‌లెస్ అమ్మాయివి అని తిడుతూ ఉంటే తన కూతురు అలాగే తన ఫ్రెండ్ ఏమో సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మా మమ్మీని అలా అనొద్దు, మా ఆంటీని అలా అనొద్దు అని ఆ లేడీ ఏమో ఇంకా బడబడా అంటూ తన మీద కొట్టబోతూ ఉంటే ఒకవేళ నువ్వు మా మీద ఫైటింగ్ చేయాలనుకో నువ్వు ఫ్యూజన్‌తో పెట్టుకున్నట్టే అనగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి పికప్ చేసుకోవడానికి వస్తాడు. సో అలాగే తనని తీసుకొని వెళ్తూ ఉంటే వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఏంటి ఫ్యూజన్‌కి, జియాకి మధ్యలో ఏం నడుస్తుంది అని అనుకుంటారు. జియా అంటూ ఉంటుంది చూడు
ఈరోజు నువ్వు నాకు ఇంకా పెద్ద హెల్పే చేసావు అని అంటుంది. అలాగే నిన్ను మీ హౌస్‌లో షెఫ్ అవ్వడానికి ఓకే అనగానే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే ఏమో ఫ్యూజన్ యొక్క హౌస్‌కి రాగానే అతనేమో కాంట్రాక్ట్‌లో తను ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తే చాలు. అలాగే ఫుల్ డే ఫ్రీగా ఉండొచ్చు. సో ఎప్పుడు లీవ్ కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అని చూసేసరికి తను షాక్ అవుతుంది. మంత్లీ సాలరీ కూడా 50,000 ఉండేసరికి ఏంటి నువ్వింత మంచోడివా అంటే వాళ్ళ కోడలంటుంది, ఆంటీ మా అంకుల్ చూడడానికి కోపంగా ఉంటాడు కానీ చాలా మంచివాడు అని చెప్తుంది. సో నెక్స్ట్ డే నుంచి తను వర్క్‌లో జాయిన్ అయితాను అని చెప్తుంది. తన కూతుర్ని మీట్ అవ్వడానికి హాన్ దగ్గరికి వెళ్ళగానే హాన్ అంటూ ఉంటాడు, "నువ్వు కోపడ్డం వదిలేసి నా దగ్గరికి రా ఇంగ" అని అంటూ ఉంటే, "లేదు నేనింకా నా బాధ అంతా పోవాలి అంటే కొన్ని డేస్‌లో మనిద్దరికి డైవర్స్ అవ్వగానే నేను హ్యాపీగా ఉంటాను" అంటే, "నేను చూడు నేను చాలానే బతిలాడాను. ఇంగ నేను బతిలాడను. నువ్వు ఒకవేళ ఇప్పుడు హౌస్ నుంచి వెళ్ళిపోయావనుకో ఇంక నేను నిజంగానే డైవర్స్ ఇస్తాను" అనగానే తను అక్కడి నుంచి వినకుండా వెళ్ళిపోతుంది. అలాగే ఫ్యూజన్ యొక్క హౌస్‌కి రాగానే వాళ్ళ కోడలు అంటూ ఉంటుంది, "వావ్ ఆంటీ ఈ రోజు నుంచి నేను నీతో హ్యాపీగా నీ చేతి ఫుడ్ తినొచ్చు" అని అంటుంది. అప్పుడే ఫ్యూజన్ యొక్క మమ్మీ కాల్ చేసి తొందరగా హౌస్‌కి రా అని అరుస్తుంది. తనేమో హౌస్‌కి వెళ్ళిపోతుంది. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో అంటూ ఉంటారు, "ఏంటి నా కొడుకు వేరే అమ్మాయితో చీట్ చేస్తే ఏంటి? నీకంత అవసరం ఏముంది? నువ్వు అమ్మాయివి సైలెంట్‌గా ఇంట్లో కూర్చోవాలి కానీ నా కొడుకు వివరాలన్నీ ఎందుకు నీకు? నిన్ను హ్యాపీగానే చూసుకుంటున్నాడు కదా" అని తిడుతూ ఉంటారు. "ఒకవేళ నువ్వు డైవర్స్ తీసుకుంటే చూడు నీకు ఇచ్చిన కట్నం కూడా నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిందే" అనగానే తనేమో షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్‌కి లాయర్‌కి చెప్తే లాయర్ అంటూ ఉంటాడు, "నువ్వు 1 రూపీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటాను" అని అంటాడు. సో అలాగే అప్పుడే వాళ్ళ కూతురు కాల్ చేసి, "మమ్మీ నానమ్మ నన్ను చాలా కొట్టింది" అనగానే ఇమ్మీడియేట్‌గా లోపలికి వెళ్ళి తన కూతుర్ని లాక్ చేసిన రూమ్ నుంచి బయటికి తీసుకొస్తుంది. హానేమో, "ఏంటి నువ్వు దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు" అంటే, అలాగే బేబీ యొక్క సిట్యుయేషన్ చూసి, "నీకేమైంది? ఎవరు కొట్టారు?" అనగానే గ్రాని కొట్టింది అని చెప్తాడు. గ్రాని కొట్టింది అని చెప్తుంది. సో తను అంటూ ఉంటాడు, "నేనింక నా కూతుర్ని నా దగ్గర నుంచి తీసుకొని వెళ్తున్నాను. మీ దగ్గర ఉంచను" అనగానే, "ఏంటి నువ్వు" "అవును నేనే కొట్టాను. తను నీ సైడ్ మాట్లాడింది. అందుకే కొట్టాను" అని మళ్ళీ కొట్టబోతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా జియా ఏమో ఆంటీని కొడుతుంది. హాన్ ఏమో, "నువ్వు మా మమ్మీని కొడతావంటే" హాన్‌ని కూడా కొడుతుంది. సో అలా అక్కడి నుంచి నా కూతుర్ని తీసుకెళ్తున్నాను అని తీసుకెళ్ళబోతూ ఉంటే ఫ్యూజన్ ఏమో తనని పిక్ చేసుకోవడానికొస్తాడు. వాళ్ళ మమ్మీ అంటుంది, "చూడు ఆల్రెడీ తను ఒక సపోర్టర్‌ని పెట్టుకుంది కాబట్టి దీంతో ఓవర్ యాక్షన్ చేస్తుంది" అంటే, "మమ్మీ ముందు ప్లీజ్ నన్ను సైలెంట్‌గా ఉండనివ్వు. దీని గురించి ఆలోచించనివ్వు" అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో ఫ్యూజన్ అంటాడు, "నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను" అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో హానేమో మీట్ అయ్యి అంటూ ఉంటాడు, "ఓహ్! నాకర్థమైంది మొత్తం. నువ్వు ఓన్లీ ఫ్యూజన్ దగ్గరుండి ఫ్యూజన్ యొక్క సపోర్ట్ వల్లనే ఇదంతా చేస్తున్నావు కదా" అంటే, "లేదు నువ్వొక చీటర్‌వి. ఫ్యూజన్ చాలా మంచోడు. చూడు నేను కూడా తనని ఇష్టపడుతున్నాను. నువ్వేమని అనుకో" అని చెప్పగానే ఫ్యూజన్ ఇదంతా వింటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. "సో నీకెంత ధైర్యం? నువ్వు వేరే పర్సన్ గురించి మాట్లాడడానికని" తన హ్యాండ్ పట్టుకోగానే ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్ అక్కడికొచ్చి తనని సేవ్ చేస్తాడు. సో తను అంటూ ఉంటుంది, "మళ్ళీ నన్ను సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ" అని చెప్పి. అంటే, "థ్యాంక్ యూ కాదు నాకు ట్రీట్ ఇవ్వాలి" అంటే నైట్ ఏమో మంచిగా వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. సో అలాగే కొన్ని డేస్ తర్వాత తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. రేపు నా డైవర్స్ అవ్వబోతుంది అని. సో తను పార్టీ చేసుకుందామని వైన్ తాగడానికి రాగానే సడెన్‌గా ఫ్యూజన్‌ని చూసి ఆ బాటిల్ కింద పడేస్తుంది. కానీ తన కాలికి దెబ్బ తగలగానే ఫ్యూజన్ వచ్చి తనని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్తాడు. అలాగే కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటే, వావ్! ఎంత కేరింగ్‌గా చూసుకుంటాడు నా గురించి అని అనుకుంటుంది. నెక్స్ట్ డే ఏమో వాళ్ళిద్దరికీ డైవర్స్ అయిపోతాయి. అలా 1 మంత్ అయ్యాక అలాగే తన ఫ్యూజన్ యొక్క హౌస్‌లో వర్క్ చేస్తూనే ఉంటుంది. సో తనేమో ఒక ఫేమస్ లైవ్ స్ట్రీమర్ కూడా అవుతుంది జియా. సో ఫ్యూజన్ ఏమో తన లైవ్ స్ట్రీమ్ చూస్తూ అలానే నిద్రపోతాడు. తనేమో ఇంటికొచ్చి, "ఏంటి పడుకున్నావా? ఫుల్‌గా డ్రింక్ చేసావా? వెళ్లి పడుకో" అని చెప్తుంది. తనేమో వెళ్ళిపోతాడు. కానీ జియా ఏమో తన కల్లో అతనితో కిస్ సీన్‌ని కలగని, "ఏంటి నేను ఇలా కనగన్నాను" అని అనుకుంటుంది. సో తనకు స్కూల్‌కి వెళ్ళగానే హాన్ యొక్క మమ్మీ వచ్చి జియాని తిడుతూ ఉంటే అప్పుడే హాన్ వచ్చి, "మమ్మీ నువ్వు తన్నేమనకు. ఒకవేళ నువ్వేమన్నా అన్నావనుకో మన ఫ్యూజన్ ఇమ్మీడియేట్‌గా బ్యాంక్రప్ట్ చేస్తాడు" అని జియాతో చెప్తూ ఉంటాడు. "ఇంకెప్పుడు నేను లైఫ్‌లో డిస్టర్బ్ చేయను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫ్యూజన్ ఏమో తనని పిక్ చేసుకోవడానికి రాగానే తనని హోటల్‌లో తీసుకెళ్ళి తన లవ్ కన్ఫెస్ చేస్తాడు. తనకు కూడా ఫ్యూజన్ అంటే చాలా ఇష్టం కాబట్టి తను కూడా ఓకే అంటుంది. పక్కనున్న వాళ్ళందరూ, "వావ్! ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఎంత అందంగా ఉన్నాడని" పొగుడుతూ ఉంటారు. ఇంతటితో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.